మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న కోరంగి మడా ఫారెస్ట్ వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు మడా ఫారెస్ట్ కి సంబంధించి వైల్డ్ లైఫ్ సెంచరీ రేంజర్ వరప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గతంతో పోల్చుకుంటే ఇక్కడ విజిటర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. ఇంతకు ముందు ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం అండ్ రూట్ కూడా రావడానికి సరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఇదంతా కూడా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది విజిటర్స్ వస్తూ ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ అసలు? అంటే పబ్లిక్ ఒక టూరిస్ట్ విజిటర్ ఇక్కడ కోరంగా వచ్చారంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందుగా మనం ఏర్పాటు చేయాలి. ఎందువల్లంటే ఇంతకు ముందు పబ్లిక్ ఎవరైనా వచ్చినా వర్షం పడినా అలాగే వెండ ఎక్కువ వచ్చినా వాళ్ళకి షెల్టర్ అన్నది ఉండేది కాదు. ఇప్పుడు మేము ఏంటంటే బయోశాప్ నిధుల నుంచి ఈ షెల్టర్ అన్నది చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా ఇక్కడ రొటీన్ కాకుండా ఓపెన్ ల్యాండ్ లైట్ హౌస్ ఏరియాలు కూడా డెవలప్ చేసి విజిటర్స్ కూడా అక్కడ పంపించాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది. సార్ ఓపైలాండ్ అంటే గుర్తొచ్చింది. కచులూరు బోటు ప్రమాదం తర్వాత చాలా వరకు కూడా ఈ బోటు షికార్లు అనేవి చాలా వరకు ఆగిపోయాయి. అండ్ ఓపైలాండ్ కి వెళ్లేందుకు కూడా ఎలాంటి అవకాశం లేదు. అక్కడ ఉంటున్న వాళ్ళకు బోట్లలో వెళ్ళడం తప్పితే విజిటర్స్ ఎవరైనా ఆ ప్లేస్ కు వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి ఎలాంటి అవైలబిలిటీ లేదు కదా. సో దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారా? ఒకవేళ పునరుద్ధరిస్తే కనుక ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ గా మేము స్టార్ట్ చేసామండి. మెయిన్ ఏంటంటే మేము కాకినాడ పోర్ట్ నుంచి ఈ యొక్క పర్మిషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా తీసుకుండి వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ ఫస్ట్ అన్ని పాటించి మేము ఓపెన్ ల్యాండ్ లైట్ హౌస్ కూడా మేము ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సరే, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఇక్కడ నుంచి మనకి కోరంగి మడా ఫారెస్ట్ దగ్గర నుంచి ఓపైలాండ్కి వెళ్ళాలంటే దాదాపు 2 గంటలు పడుతుంది కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బోట్ విషయంలోనే కానివ్వండి, లేదంటే వెళ్లే విజిటర్స్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలా అక్కడ కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు మేము యాక్చువల్గా ఈ బోట్ యొక్క కెపాసిటీ 40 నెంబర్స్ ఎక్కించవచ్చు. కానీ దానికి 50% అంటే 20 నెంబర్స్నే వాళ్ళని అలో చేస్తామట. వాళ్ళకి ప్రాపర్గా లైఫ్ జాకెట్స్ అన్నది ఒకవేళకైనా ఒక ప్రమాదం జరిగినా కూడా విత్ ఇన్ మినిట్స్లో కూడా మా దగ్గర స్పీడ్ బోట్స్ ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తామట. అక్కడ ఒకవేళ జరిగిన పక్షంలో ఈ స్పీడ్ బోట్స్ వెళ్ళి ఈ సేఫ్ మెజర్ ఉన్నాయి కదండి, లైఫ్ జాకెట్స్ అని కూడా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సార్ మడా ఫారెస్ట్ అనగానే చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ అంతరించిపోతున్న చెట్లతో పాటు చాలా జీవాలు అంటే ఫిషింగ్ క్యాట్స్ కానివ్వండి, రకరకాల బర్డ్స్ కానివ్వండి, ఇక్కడ చాలా వరకు కనుమరుగైపోతున్నాయనే చెప్పుకోవాలి. సో వాటి గురించి చెప్పండి. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తారు? సో ఫిషింగ్ క్యాట్ అనేది ఒక మ్యాంగ్రూవ్ వెట్లాండ్ ఒక ఇండికేటర్ స్పీషీస్. సో లక్కీగా మాకు ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాకు ఫిషింగ్ క్యాట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిషింగ్ క్యాట్స్ ఒక్క వెట్లాండ్ లో ఉండడం అది కోడింగల్లోనే సంబంధించింది. ఇంకా వచ్చిన టూరిస్టులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి చాలా రెస్పాన్సిబుల్ టూరిస్టులు అనేవి చాలా తక్కువగా వస్తుంటారు. జస్ట్ వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అనేది కాకుండా కొంతమంది టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సైకిల్స్ ని దీని యొక్క ఇంపార్టెన్స్ ని అడిగి మరీ తెలుసుకుంటారు. సో మాకు అలాంటి టూరిస్టులు కావాలి. సో ఎవరికైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోవడం కాకుండా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా డౌట్లు అడిగితే కనుక మేము వాళ్ళకి కంప్లీట్ గా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాంగో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు ఇక్కడికి రావాల్సింది, ఎందుకు గవర్నమెంట్ వాళ్ళని అలౌ చేస్తుంది, ఈ యొక్క ఇంపార్టెంట్ ఎకో సిస్టమ్ వల్ల వాళ్ళకి ఉపయోగాలు ఏంటి, నేచర్కి ఉపయోగాలు ఏంటి సంబంధించి. సార్ అంటే వాటి ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఇక్కడ సెపరేట్ గా ఎవరినైనా పెడతారా? వీళ్ళు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు వచ్చామా వెళ్ళామా ఫొటోస్ తీసుకున్నామా అన్నట్టే ఉంటారు. వీటి ఆవశ్యకత ఏంటి అని తెలుసుకునేది చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి తెలియజేయడానికి మీరు ఎటువంటి అంటే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? మనకి హెల్ప్ డెస్క్ ఒకటి ఉంది. మన ఎంట్రన్స్ లో హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టాం. సో అక్కడ టూరిస్టులకి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా మా స్టాఫ్ చెప్తారు. ఒకళ్ళు చెప్పబోతే మిగతా స్పెషలిస్ట్ నెంబర్ వాళ్ళు షేర్ చేస్తారు. ఆ నెంబర్ వాళ్ళు మాకు కాల్ చేస్తారు. సో వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళకి సైంటిఫిక్ గా టెక్నికల్ గా విల్ ఎక్స్ప్లెయిన్. సార్ సముద్రం అంటే కోతకి గురి కాకుండా ఉండేందుకు ఈ మడా చెట్లు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ చెట్లు అనేవి చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఈ చెట్లను నరికివేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వీటిని సేవ్ చేసేందుకు మీ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. సో వీటి ఇంపార్టెన్స్ చెప్పండి సార్ అసలు.
సో మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ అనేది ఒక కోస్ట్ లైన్కి ఒక వాల్ లాంటిది అనమాట. సో ఏ విధంగా అయితే సముద్రపు తాకిడికి ఒక వాల్ తట్టుకుంటుందో అదే విధంగా కోస్ట్ లైన్ ప్రొటెక్ట్ చేయాలి అంటే కంపల్సరీగా మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ అనేది ఒక వాల్ లాగా ఉంటుంది. ఇది మ్యాంగ్రూవ్స్ ఏం చేస్తున్నాయి అంటే యాక్చువల్లీ హై సైక్లోనిక్ విండ్ని తగ్గిస్తుంది, దాని ఒక వెలాసిటీని తగ్గిస్తుంది. మ్యాంగ్రూవ్స్ అని ఒక షెల్టర్ బెల్ట్ లా యూజ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ ని రీసెంట్ గా మనకి లాస్ట్ 2 years బట్టి క్యాంపస్ స్కీమ్స్ కానీ మిస్టీ స్కీమ్ లో కానీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. సో ప్రెసెంట్ మేము అయితే లాస్ట్ 20 years నుంచి శాంచురీ పరిధిలో గల భూభాగాలు మొత్తం అన్ని కూడా ప్లాంటేషన్ చేసేసాం. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే శాంచురీ మొత్తం కంప్లీట్ సాచ్యురేటెడ్ విత్ ద ప్లాంటేషన్ అయిపోయింది. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్, అవుట్ సైడ్ ఆఫ్ శాంచురీ ఏమైనా వెట్లాండ్స్ ఉంటే ఇప్పుడు దాని మీద మా ఒక కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాం. అది గవర్నమెంట్ ఇనిషియేషన్తోనే మేము అది చేస్తాం. సో అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉంది. సో అది ఫ్యూచర్లో దాని మీద డెవలప్ చేస్తాం అనమాట. సో మ్యాంగ్రూవ్స్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలో కోస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. మన ఏపీ స్టేట్ కోస్ట్ లైన్ కూడా మన సెకండ్ షేర్ చేస్తుంది కాబట్టి సో కోస్ట్ లైన్ ప్రతిష్టంగా ఉంటేనే ఆ పరిసరాలు అనేవి సేఫ్ సైడ్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరైతే టూరిస్టులు వచ్చారో కోరంగా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్స్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తాము. ఒక పబ్లిక్ వచ్చి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం కోరంగా వైల్డ్ లైఫ్ శాంచురీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ లో వచ్చేస్తుంది. మేము ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చాలా వరకు ఇక్కడ రకరకాల బర్డ్స్ ని చూసే ఉంటారు. సో ఎటువంటి బర్డ్స్ ఇక్కడ ఉంటాయి, ఏ టైంలో అవి కనిపిస్తాయి? ఎందుకంటే చాలా మంది ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడ చూడలేని బర్డ్స్ ని ఇక్కడ చూడొచ్చు అన్న ఒక ఉద్దేశంతో వస్తుంటారు, కానీ చాలా మంది నిరాశతో వెళ్తూ ఉంటారు. సో ఎటువంటివి ఉంటాయండి? సో యాక్చువల్గా ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకి బెస్ట్ హ్యాబిటేట్ ఫర్ ఆల్ ఓవర్ ద స్పీసెస్ అన్నమాట. సో అందులో ఇక్కడ కోరింగా మ్యాంగ్రూవ్స్ అనేది ఇట్ ఈస్ యాక్ట్ లైక్ ఏ nursery and feeding grounds for all the species. So one of the rich biodiversity area in Koringa Wildlife Sanctuary. So especially coming to the birds, there are 272 birds were recorded in Koringa Wildlife Sanctuary and adjoining areas. So అందులో మనకి 92 birds are migratory species, the long distance migratory species. ఇందులో మనకి 92 bird species లో one of the important species ఏంటంటే వాడర్ species లో మనకి కోరింగా అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ ఏదైతే షోర్ లైన్ ఉందో ఇక్కడ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు కంపేర్ టు ది కొల్లేరు, పులికాట్ ఇలాంటి ఏరియాస్ కంటే కోరింగాకి వన్ ఆఫ్ ద యూనిక్ స్పీసీస్ కౌంట్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. సో మనం ప్రతి సంవత్సరం ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అనేది చేస్తుంటాం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అది మనం January 1st week or 2nd week లో కండక్ట్ చేస్తాం. సో ఇందులో మనకి విత్ ఇన్ ద కంట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని, హూఎవర్ బర్డ్ ఎంతోజాస్టిక్స్ని, వాళ్ళని అదర్ NGOస్ని, లైన్ డిపార్ట్మెంట్స్ని అందరినీ కొలాబరేట్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అనేది నేషనల్ వైజ్గా కండక్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్క బర్డ్ వాచర్ వచ్చి ఇక్కడ నుంచి డేటాని మాకు కంట్రిబ్యూట్ చేస్తే మనము ఇక్కడ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి నేషనల్ వైజ్గా ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తాం. ఈ విధంగా పాపులేషన్ ఎస్టిమేషన్ కూడా మనం చేయొచ్చు. కొల్లేరుకి ఎలా అయితే వలస పక్షులు వస్తాయో ఆ విధంగా ఇక్కడికి ఏమైనా వలస పక్షులు వస్తూ ఉంటాయండి? వస్తే ఎలాంటివి ఉంటాయి? డెఫినెట్ గా మంచి క్వశ్చన్ ఇది. ఇందులో మనకి 92 బర్డ్స్ అని చెప్పాను, మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్. అందులో వన్ ఆఫ్ ద యూనిక్ స్పీసీస్ కొన్ని మనకి కోరింగాలోనే కనిపిస్తుంది. సమ్ ఆఫ్ ద వాడర్ స్పీసెస్ లో ద బార్ టేల్ గాడ్విట్, ఇట్ కెన్ ఫ్లై, అంటే మనకి ఒక సింగిల్ టేక్ లోనే it can reach the 13,516 kilometers without taking any rest food. ఎటువంటి ఆహారము లేకపోతే రెస్ట్ కూడా తీసుకోకుండా ఒక సింగిల్ టేక్ లోనే అంత లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్ చేయగల క్యాపబిలిటీ ఉన్న స్పీసీస్ కూడా మనకు కోరింగాలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అనదర్ బర్డ్ బార్ హెడెడ్ గూస్, అది చూడడానికి మనకి బాతులా కనిపిస్తుంది. బాతులు మనకి అంత ఎత్తు ఎగురుతాయి అనేది మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేము. సో లైక్ మనకి హెన్స్ కానివ్వండి, డక్స్ కానివ్వండి అంత రీచ్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ దిస్ బార్ హెడెడ్ గూస్ ఇట్ కెన్ క్రాస్ ద ఎవరెస్ట్ ఆల్సో. సో ఈచ్ ఆర్ ద ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ ఫుల్లీ లో.
సో అంత హై ఆల్టిట్యూడ్ ని క్రాస్ చేసి కూడా డ్యూరింగ్ మైగ్రేషన్ లో మన కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సరౌండింగ్ ఏరియాస్ కి అవి వలస వస్తూ ఉంటాయి. సో దిస్ మచ్ క్యాపబిలిటీ ఆఫ్ ద స్పీసీస్ ఆల్సో సైటింగ్ ఇన్ అవర్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో అంత ఇంపార్టెంట్ బర్డ్ హ్యాబిటేట్ అన్నమాట. మన సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సైట్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ద పాపులేషన్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్స్. ఇంకొకటి ఏంటంటే అండి, ఆలివ్ రిడ్లే తాబేళ్లు అనేవి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. అవి ఎక్కడైతే పుట్టాయో మళ్ళీ అక్కడికే సంతానోత్పత్తికి వస్తూ ఉంటాయి అంటారు. అంటే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ అదే ప్రాంతానికి చేరుకుంటూ ఉంటాయి. ఈ టైంలో చాలా వరకు మృత్యువాత పడుతూ ఉంటాయి. సో వాటి ఇంపార్టెన్స్ చెప్పండి. సో ఎస్పెషల్ గా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని ఇన్సిట్యూ అండ్ ఎక్సిట్యూ కన్జర్వేషన్ ద్వారా మేము హోప్ ఐలాండ్ లో ప్రొటెక్ట్ చేస్తాం. సో ఎవ్రీ డిసెంబర్ ఎండ్ ఆఫ్ ద సీజన్ లో మనం ఇలాంటి ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేస్తాం. సో ఈ సీజన్ లో ప్రతి సీజన్ లో కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళతో ఎవరైతే అక్కడే లివింగ్ ఉంటారో వాళ్ళనే లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తూ ఒక 6 members ని బేస్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సిట్యూ కన్జర్వేషన్ లో పెట్టాల్సిన ఎగ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇన్సిట్యూ కన్జర్వేషన్ లో మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ ఇస్తాం. సో ఏదైతే తాబేలు వచ్చి న్యాచురల్ గా ఒక నెస్ట్ ని క్రియేట్ చేసిందో సో దాన్ని ఎక్కడైతే దాని ప్రొటెక్షన్ కి బాగుంది, సేఫ్ గా ఉందంటే దాన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ లో మనం ప్రొటెక్ట్ చేస్తాం. అది మనకి ఈ కెరటాలకి ఎరోషన్ కి గురయ్యే ప్రమాదం కనుక ఉంటే వాటిని సేఫ్ సైడ్ గా మనం ఎక్సిట్యూ కన్జర్వేషన్ లో పెడతాం. సో దీన్ని ప్రోటోకాల్ ఎలా మెయింటైన్ చేయాలనేది వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యే విధంగా ఎలా అయితే ఒక టర్టిల్ నెస్ట్ ని క్రియేట్ చేస్తుందో అట్ ద సేమ్ టైం బేస్ క్యాంప్ వాచర్ కూడా అలాంటి మెజర్స్ మెయింటైన్ అయ్యేలాగా మనం ట్రైనింగ్ ఇచ్చే ముందు వాళ్ళకి ఇది స్టార్ట్ చేస్తాం. సో చూసారు కదండి, పర్యాటకంగా కోరింగా మడా ఫారెస్ట్ అభివృద్ధి చెందుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ అనేక జాతులు మనకి పక్షులు కానివ్వండి, లేదంటే ఫిషింగ్ క్యాట్ కానివ్వండి, ఇటువంటి రేర్ గా ఉండేవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే చాలా మంది ఏంటంటే వచ్చి విజిట్ చేసి బోట్ షికార్కి వెళ్ళామా అన్నట్టే ఉంటారు. కానీ మడా ఫారెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అసలు ఇక్కడ మడా ఫారెస్ట్ ప్రధాన కారణం ఏంటి, ఈ చెట్లు ఇంత దట్టమైన చెట్లు ఎందుకు ఇక్కడ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకుంటే గనక మనం ఏ విధంగా సేవ్ చేయాలనేది కూడా ఒక అవగాహన వస్తూ ఉంటుంది. కాకినాడ నగరం పెద్ద పెద్ద తుఫాన్లు కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, ఇటువంటి వచ్చినప్పుడు కాకినాడ నగరం చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఈ మడా చెట్లనే చెప్పుకోవాలి. ఇవి సముద్ర కోతని నివారించడానికి ఈ చెట్లు చాలా ఉపయోగపడతాయి. వీటి ఆవశ్యకతతో పాటు సముద్ర జలాలు శుద్ధి చేసేందుకు ఏవైతే ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉంటాయో, అంటే సముద్ర జలాలు ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల ఆ జలాలు శుద్ధి అవుతాయనే మనందరికీ తెలిసిన విషయమే. వీటిని కూడా ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అది ఎక్కడైతే పుట్టిందో అక్కడే సంతానోత్పత్తి కోసం వచ్చే అరుదైన జాతి తాబేళ్లను కూడా ఏ విధంగా రక్షించుకోవాలనే దానికి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, కోరింగ మడా ఫారెస్ట్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్లేస్ కి మనం వచ్చి డిఫరెంట్ అనుభూతిని అయితే పొందొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే హోప్ ఐలాండ్ ఉందో కచ్చులూరు బోటి ప్రమాదం తర్వాత చాలా వరకు కూడా బోటు షికార్లు అనేవి నిలిపివేసేశారు. మళ్ళీ హోప్ ఐలాండ్ కి బోటు షికార్ను పునరుద్ధరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే హోప్ ఐలాండ్ ని కూడా విజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సార్ ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉందండి, అంటే మడా ఫారెస్ట్ ఎలా ఉంది, అలాగే బోట్ షికార్ కూడా వెళ్ళొచ్చారు కదా, ఏంటి మీ ఎక్స్పీరియన్స్? బాగుందండి, అందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. కొంచెం బోట్ షికార్ అనేది ఇక్కడ ఇంకా బాగుంది. బోట్ కూడా బాగా చివరి దాకా తీసుకొని వస్తున్నారు. ఫీలింగ్ మాత్రం అయితే బాగుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చీరాల నుంచి వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కదా? ఎప్పుడు రాలేదు. మడా ఫారెస్ట్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? బాగానే ఉందండి, ఎక్స్పీరియన్స్ బాగుంది. కొంచెం ఫ్రెష్ ఎయిర్ లో బాగుంటుంది, ఫీలింగ్ అయితే బాగుంది. ఇంకా అంటే ఇప్పుడే వచ్చాము, బోట్ షికార్ చేసాము, ఇంకా చూడలేదు మొత్తం. ఇప్పుడైతే చూసారు కదండి, వైల్డ్ లైఫ్ సాంచురీ నిజంగా ఒక రియల్ ఫీల్ ని అనుభూతి పొందాలి అంటే కనుక ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయాలి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.